హాయ్ అందరికీ. పెద్దలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ వెల్కమ్ టు ఖుషీ టాక్స్. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే గణేష చతుర్థి వెనక రోజు అండి, అంటే గౌరమ్మ పండుగ రోజు. ఇంకా నేను ఎర్లీ మార్నింగే 5కే లేచి ఫస్ట్ కొద్దిగా వామ్ వాటర్ తాగి నా డేని అయితే నేను స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ మకర తోరణానికి వెనక రోజే పూలు అవి గుచ్చుకొని రెడీగా పెట్టేసుకుంటానండి. గడపకి శంఖము చక్రం ముగ్గు వేసుకున్నానండి. ఇంకా ఇక్కడ పసుపు గణపతిని రెడీ చేసుకోవడానికి కొద్దిగా బియ్యం పిండి తీసుకుని కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా టెక్స్చర్ రావడానికి బియ్యం పిండి కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. ఇది మా పూజ గదండి. మా పూజ గదిలో అందరూ ఉంటారు. అంటే హిందువులందరూ పంచాయతన పూజ చేసుకోవాలని ఆది శంకరాచార్యులు చెప్తారు కదా. పంచాయతన పూజ అంటే 5గురు దేవుళ్ళండి. మన శివయ్య, అమ్మవారు, గణపయ్య, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా 5వ దేవుడు సూర్యభగవానుడండి. ఇంకా మన కళ్ళకి ఎప్పుడూ ప్రత్యక్షంగా కనపడే దేవుడు అంటే సూర్యభగవానుడే కదా. ఇంకా ఇక్కడ గణపయ్యకి తొండం పెట్టేసి చేతులవి రెడీ చేస్తున్నాను. అసలు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి గణపయ్య. చిన్నగా చిన్నపిల్లలా ఉన్నాడండి. ఇంకా నా ఇంట్రో కానీ నేనెవరు, యూట్యూబ్ని ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తానండి. ఇక్కడైతే మన గణపయ్య రెడీ అయిపోయాడు. ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని అందులో ఒక లడ్డూని చుడుతున్నానండి. ఇదైతే నేనేం ముందుగా ప్రిపేర్ అవ్వలేదండి, అప్పటికప్పుడు అనుకుని ఇట్లా చేద్దాం అనుకుని చేస్తున్నా. ఇక్కడ నేను మిస్టేక్ చేశానండి. గణపయ్యకి చెవులు పెట్టడం మర్చిపోయాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి. మళ్ళీ గుర్తొచ్చాక మళ్ళీ చేసి పెట్టాను. ఇక్కడ చూసారా గణపయ్య ప్లేట్లో కూడా మన గణపయ్యే ఉన్నాడు. ప్లేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ప్లేట్లోకి చిన్నగా పసుపు జల్లి స్వామిని ప్రతిష్ఠించుకున్నాను. స్వామికి పసుపు కుంకుమ పెట్టి కిరీటం పెట్టడం కూడా మర్చిపోయానండి, మళ్ళీ పెట్టాను. ఇంకా దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లము, మళ్ళీ ఇది గెజ్జే వస్త్రం అండి. మనం ఎంత బట్టలు పెట్టినా కూడా దేవుడికి శ్రేష్టమైన వస్త్రం అంటే ఈ పత్తితో చేసిన గెజ్జే వస్త్రం అంటామండి దీన్ని. ఇది పెట్టాలి. నేను ఇట్లా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటానండి.
ఇంకా గణపయ్యని పువ్వులు పెట్టి ఇక్కడ అలంకరించుకుంటున్నాను. ఇంకా గణపయ్యకి ఎంతో ఇష్టమైన గరిక బెల్లం పెట్టి ఇంకా వేరే దేవుడి పటాలకి ఇక్కడ పూలు పెట్టి అలంకరించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఆచమనం చెప్పుకుంటున్నానండి. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అంటూ చేతులు కడుక్కొని ఇంకా దేవుడికి ఆచమనం నీళ్లు జల్లుతున్నాను. మనం ఏ దేవుణ్ణి అయితే ఆ రోజు ఆరాధించుకుంటామో ఆ దేవుణ్ణి మనసులోనే ధ్యానం చేసుకుని ఆ దేవుడికి ఆహ్వానం పలకాలండి. ఇంకా స్వామి మన ఇంటికి వచ్చినట్టు భావించి ఆ దేవుడికి ధూపం దీపం వేసి కర్పూర నీరాజనాలు ఇచ్చి స్వామికి ఏకారతి ఇస్తున్నానండి నేను ఇక్కడ. ఆ వెలుగుతున్న దీపంనే చూసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతం అనిపిస్తుంది కదా. ఇంకా స్వామికి ఇక్కడ అగరబత్తీలు వెలిగించి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ స్వామిని తలుచుకుంటూ ఇక్కడ నేను ధూపం వేస్తున్నాను. ఇంకా కులదేవుణ్ణి ఇష్టదేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఇక్కడ గడపకి పూజ చేస్తున్నాను. గడప అంటే ద్వారలక్ష్మి మన కన్న తల్లి లాంటిదండి. మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా మనల్ని కాపాడుకునేది మన ఈ ద్వారలక్ష్మి కదా. ఇంకా తులసి పూజ మన హిందూ ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాలి. అసలు తులసి లేని ఇల్లు ఇన్కంప్లీట్ అనిపిస్తుంది నాకైతే. నేను ముందు రోజే తులసికి ఇట్లా అలంకరించేసుకుంటాను. థర్స్డే నైటే ముగ్గది వేసుకుని ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా పూజ చేసేసుకుని ఇంకా అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ ముగ్గు చూసారా ఎంత బాగుందో. ఇంకా నా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ మా గణేష పంచరత్నం చదువుకుంటున్నాను.
కాదు అయిపోగానే శుక్రవారం కదా కనకదార స్తుతి చదువుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే కనకదార స్తుతి కంపల్సరీ చదువుకుంటానండి. నేను బుక్ చూడకుండా కూడా చదవడం అలవాటు ఉంది, కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, ఏమైనా మిస్టేక్స్ అవుతుంది అని ముందు పెట్టుకుని చదువుతున్నాను. ఇంకా ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా దేవుడికి ధూపం దీపం నైవేద్యం పత్రం పుష్పం సమర్పయామి అంటూ నా పూజ కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా నేను పసుపు కుంకుమ తీసుకుని ఇదిగోండి బుజ్జి గణపయ్య, ఇది మా పూజ గది. ఇంకా ఇక్కడైతే చూడండి నా చిన్న కూతురు, తన పేరు ఖుషీశ్రీ అండి, పెద్ద పాప పేరు పర్ణిక. ఇంకా దేవుడి గదిలో లైట్ ఉంటే చాలు రామ్ చెయ్యి, తన ఆనందానికి ఇక అంత ఉండదు. చూడండి ఎట్లా నమస్కారం చేస్తుందో. ఖుషి ఖుషి ఇల్లోడు ఓయ్ ఓయ్ ఖుషి. ఇంకా అక్కడ బుక్ ఒకటి కనిపించింది, కనకదార స్తుతి బుక్. ఇంకా తీసుకుని అలా కూర్చునేసింది. చూడండి ఎట్లా కూర్చుందో. సరే చామికి నమస్తే చేయమ్మా. ఖుషి చిన్న పంతులమ్మలా ఉంది తను. సాల్లే పెట్టేసి. ఖుషి చామి ఇంకా లేచి నిలబడి డాన్స్ కూడా వేస్తూ ఉంది చూడండి. ఓయ్ ఓయ్ నమస్తే. ఇంకా పూజ తర్వాత మేము మార్నింగ్ మాల్ట్ తాగుతామండి, కాఫీ టీ ఏమి తీసుకోము. వారు కూడా తాగుతారు, తనకు కూడా అలవాటు ఉంది మాల్ట్ తాగడము. ఒక 2 గ్లాసెస్కి ఇక్కడ ఒక 4 స్పూన్స్ అలా మాల్ట్ పౌడర్ వేసేసి కొద్దిగా వేడి చేసుకున్న వాటర్ని బాటిల్లో వేసేసి షేక్ చేసేసాను. ఇంకా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇంకా ప్యారలల్గా నేను రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 గ్లాస్ పాలు కలుపుకుంటున్నాను. ఆర్గానిక్ బెల్లం, చాలాసేపు ఆకలేదండి ఇట్లా మాల్ట్ తాగితే. మాల్ట్ పౌడర్ కూడా నేనే చేసుకుంటాను, మల్టీ మిల్లెట్స్ది. చేసినప్పుడు మీకు చెప్తాను ఎట్లా చేయాలో. చాలా హెల్తీ అండి ఇది మాల్ట్. ఇక్కడ చూడండి ఖుషి వచ్చేసింది. నేను తీస్తా మొబైల్ మమ్మీ అంటుంది. నిందు ఖుషి
ఇంకా నాకి మా వారికి 2 గ్లాసులో తీసేసుకున్నాను. చిన్న పాపకైతే మాల్ట్ ఇవ్వనండి. తను బిలో 3 ఇయర్స్ కదా, మల్టీ మిల్లెట్స్ అసలు వాళ్ళకి డైజెషన్ అవ్వదు. పెద్ద పాపకైతే ఒక హాఫ్ గ్లాస్ పాలకి ఇంకో హాఫ్ గ్లాస్ మాల్ట్ ఇస్తాను. తను తిన్నాకనే ఇస్తానండి. ఇంకా ఇది ఇస్తే అస్సలు తినదు. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోదు, ఇంకా మాల్ట్ తాగేస్తే. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నా వర్క్లో నేను బిజీ ఉంటే ఇక్కడ చూసారా ఖుషి దేవుడి గదిలో ఏం పెట్టినా పూజకి ఫ్రూట్స్ బెల్లము తీసుకుని వస్తుందండి తను. చూడండి అక్కడ తెచ్చి ఒక ఆరెంజ్ పెట్టేసింది. దేవుడి కన్నా ముందు తనే తీసుకుని వస్తుంది ఏం పెట్టినా. ఇంక ఇక్కడ ఈరోజు పెసరపప్పు సాంబార్ చేస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ పెసరపప్పు వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, ఇట్లా చిటికేసినట్టు అయిపోతుంది. ఆ రోజు పూజలో టైం ఎక్కువైందని ఈజీగా సాంబార్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మాల్ట్ తాగుతూ సాంబార్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే లెమన్ రైస్కి చిత్రాన్నం అయితే వెనక రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారా పెసరపప్పు కడిగి ఆయిల్ వేసి టమాటో, ఎండుమిరపకాయలు, పసుపు, జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి ఇట్లా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఇంకంతే వేసేయడం అంతే. ఇంతేనండి, ఇంకేం పట్టదు ఈ సాంబార్కి. ఇవి వేసేసి కొద్దిగా కలిపేసి ఒక 3 విజిల్స్ లేదా 2 to 3 విజిల్స్ పెట్టేయాలి. ఇంక ఇక్కడ చూసారా ఇంతలో పర్ణిక కూడా లేచింది. ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నారో అంతే బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఒక 10 మినిట్స్ ఇట్లా, ఇంకో 10 మినిట్స్ అట్లా స్టార్ట్ చేసేస్తారు ఫైటింగ్ని. ఇక్కడ చూసారా తను ఇప్పుడు తన అయింది. ఇప్పుడు తిన మీద తను కూర్చుంది. ఏనుగా ఆడుకుంటున్నారండి ఇద్దరు ఇక్కడ. ఇంకంతే విజిల్ వచ్చేసింది. ఇక్కడ నేను పోపు పెట్టేసుకుని బాగా స్మాష్ చేసేసుకున్నాను పెసరపప్పుని. ఇంకా కొత్తిమీర వేసి ఉప్పు నేను లాస్ట్లో వేస్తాను, ముందే వేయను. పోపు పెట్టేసుకొని దించేసుకోవడమే. ఇంకా ఇట్లా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా కంప్లీట్ అయింది. Like, share and subscribe.